హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభువును గౌరాంగ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆయన దేహ కాంతి కారణంగానే. గౌర అంటే స్వర్ణవర్ణం, అంటే బంగారు కాంతి. అంగ అంటే దేహం. అందుకే ఆయనను గౌరాంగ మహాప్రభువు అని పిలుస్తారు. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే, ఆయన దేహం స్వర్ణకాంతితో ప్రకాశించేది. అది సాధారణ చర్మరంగు కాదు, దివ్యమైన కాంతి. ఆయన సంకీర్తనలో నృత్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ స్వర్ణకాంతి మరింతగా ప్రకాశించేది అని భక్తులు వర్ణిస్తారు. గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణుడే రాధారాణి భావంతో అవతరించిన రూపం. రాధారాణి స్వర్ణవర్ణం కలిగినవారు. అందుకే మహాప్రభువు దేహం కూడా స్వర్ణకాంతితో మెరిసేది అని చెప్తారు. అందుకే ఆయనను గౌరహరి, గౌరసుందర అని కూడా పిలుస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు స్వర్ణవర్ణం కేవలం బాహ్యకాంతి కాదండి. అది ప్రేమ, కరుణ, భక్తి యొక్క ప్రతీక. ప్రేమ కాంతిగా ఆయన ప్రపంచాన్ని ప్రకాశింపజేశారు అని మనకి చెబుతున్నారండి. హరే కృష్ణ.